సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై మతోన్మాద అడ్వకేట్ దాడి చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సిపిఐ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక గొడారి గుంట అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశాయి. సిపిఐ జాతీయ సమితి సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఒక దళిత మేధావి ఎదిగినందుకు మతోన్మాదులు సహించలేకపోతున్నారని, అందులో భాగంగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేశారన్నారు. ఈ దాడి భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి చేసినట్లుగా భావిస్తున్నామని అన్నారు. ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఇలాంటి దుశ్చర్యకు పాల్పడాలంటే ఇక సామాన్య దళితులకు ఏ రక్షణ ఉంటుందో అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి శాఖ రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్కా శ్రీనివాసరావు, ప్రముఖ న్యాయవాది తోకల ముఖేష్, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవానీ, ఏఐటియుసి నాయకులు టి అన్నవరం, న్యాయవాది వెంకటేశ్వరరావు తదితర నాయకులు ప్రసంగించారు. చాలా దుర్దినం. ఈరోజు చీకటి రోజు ఒక భారత అత్యున్నతమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు బిఆర్ గవాయ్ పై ఉన్మాది దేశ ద్రోహి అడ్వకేట్ ఈరోజు దాడి చేయడం అంటే చాలా సిగ్గుచేటు. కింద స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయి వరకు ఒక దళిత మేధావి పైన ఉండడం చూసి వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. మతోన్మాదులు, అగ్రకుల దురాకారులు జీర్ణించుకోలేక ఈరోజు ఈ విధమైన దాడి చేశారు. ఈ దాడి గవాయ్ మీద దాడి కాదు, భారత ప్రజాస్వామ్యంపై, భారత రాజ్యాంగంపై, లౌకిక వ్యవస్థపై జరిగిన దాడిని మేము చేస్తున్నాం. అందుకనే వెంటనే ప్రధానమంత్రి స్పందించాలి. ఇమీడియట్ గా దోషి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒక భారత న్యాయమూర్తి మీద ఇలా జరిగిందంటే ఈరోజు సామాన్య దళిత బహుజనుల మీద ఇంకెన్ని దాడులు జరుగుతాయని చెప్తున్నాం.